నగరంలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. అహీం అనేటటువంటి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఉగ్రవాద సంస్థ సిరాజే నడిపాడు అన్నటువంటి విషయం తేలింది. మత్స్యాంధ్రవాదుల ప్రేరణతో ఉగ్రకుట్ర కేసు నిందితుడు సిరాజ్ ఉర్ రెహమాన్ అల్హిన్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అహిం పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ముస్లిం మహిళలు మోసపోకుండా రక్షించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించాడట. ఈ పేరుతో దేశంలోని వివిధ నగరాలకు ఉగ్ర కార్యకలాపాలు విస్తరించాలని వ్యూహం రచించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల విచారణకు కొత్త కోణం వెలుగు చూసింది. సిరాజ్ స్థానికంగా చేపడుతున్న కార్యకలాపాలను విదేశీ తీవ్రవాద సంస్థలు గుర్తించినాయి. పాకిస్తాన్లోని ఐఎస్ఐ ద్వారా త్వరలో శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ముందుగా బాంబులు తయారు చేసి 4 చోట్ల పరీక్షించాలని అందిన సూచన మేరకు ప్రయోగించే దశలో అతను పోలీసులు చిక్కిన విషయం తెలిసిందే. జిహాదీ చర్యలో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఈ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల ద్వారా ఉగ్రవాద భావజాలం ఉన్న పలువురిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఒమన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాల్లో నివాసం ఉంటున్న భారతీయ మతోన్మాదులు అతన్ని అన్ని విధాలా ప్రోత్సహించారు. నిధులు ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చారు. వీళ్లలో ఇప్పటి వరకు అబూ మసాబ్, ఇమ్రాన్ పేర్లు వెలుగు చూసినా ఇట్లాంటి వాళ్ళు మరికొందరు ఉన్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. బీహార్కి చెందిన అబూ మసాబ్ సౌదీలో ఉంటున్నాడని సిరాజ్ తొలుత చెప్పిన విచారణలో ప్రస్తుతం ఆయన పాకిస్తాన్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. త్వరలో ఐఎస్ఐ శిక్షణ ఇప్పిస్తానన్న అతడి ప్రతిపాదనకు సిరాజ్ అంగీకరించినట్టు తెలిసింది. ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పూనుకున్నటువంటి సిరాజ్ ఇప్పటిదాకా ప్రతి అడుగులో కూడా తీసుకున్న ముందు జాగ్రత్తలు తెచ్చుకుని దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. ఒమన్లో ఉంటున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్ పేలుడు పదార్థాల తయారీకి డబ్బులు పంపిస్తానంటే తన ఖాతా నెంబర్ ఇవ్వకుండా ఇతరుల ఖాతా నెంబర్ తెలియజేశాడు. ఆ సొమ్ముతోనే ఆన్లైన్లో పేలుడు పదార్థాలకు ఆర్డర్ ఇచ్చాడు. పోలీసుల విచారణలో హైదరాబాద్కి చెందిన సయ్యద్ సమీర్ ఖాతాకు ఆ నిధులు పంపించినట్టు తొలుత చెప్పినా తనకు తెలిసిన విజయనగరం వాసి ఖాతాకు జమ చేయించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. విజయనగరంలోని అబాద్ వీధిలో సిరాజ్ కుటుంబం నివాసం ఉంటున్న ఆన్లైన్ పేలుడు పదార్థాల ఆర్డర్కి సొంతని చిరునామా కాకుండా సమీపంలోని ఉర్దూ పాఠశాల చిరునామా ఇచ్చాడు. తన మీద ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. బాంబు పేల్చివేత ప్రయోగం ఫలించిన తర్వాత అవసరమైన నిధులు పంపిస్తానని ఇమ్రాన్ చెప్పినట్టు విచారణలో సిరాజ్ అంగీకరించాడు. అతడితో సంబంధాలు కలిగిన హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, వరంగల్ సహా పలు నగరాల్లోని వ్యక్తుల కోసం దర్యాప్తు అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసును తమకు అప్పగించాలని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రాష్ట్ర పోలీస్ శాఖకు లేఖ రాశారు.